1 lakh ఉన్నాయి. As Jain has rightly mentioned, Dubai 1 lakh rooms ఉన్నాయి. Population 15 lakhs. 10 to 15 lakh population, 1 lakh rooms. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ వేర్ మీ క్రియేటివిటీ, మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అవేర్నెస్ బిల్డింగ్. ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు, టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు, ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు 50,000 నీకు ఇచ్చిన టార్గెట్, నువ్వు 10,000 కానీ ఆగిపోతాను. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికీ ఇంకా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. బట్ దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని కనుక కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడ కంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ సూర్యలంక ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఇదే సమ్మర్ రిసార్ట్స్. అక్కడ ఉండే విశాఖపట్నం 1 hour నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు కానీ, పులికాట్ లేక్ కానీ చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు. ఇలాంటి లొకాలిటీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలామంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ, ఓవరాల్ ఫ్రేమ్వర్క్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు,